మనం రోజు చూస్తున్న క్యాలెండర్లో 30 డేస్, 31 డేస్, 28 డేస్ ని చూసి ఉంటాము. కానీ దాని వెనక ఉన్న రీజన్ మీకు తెలుసా? పూర్వకాలంలో రొమాన్స్ ప్రతి నెల 30 రోజులుగా విభజించారు. కానీ అనుకోకుండా లూనర్ సర్కిల్ కూడా 29.5 రోజులు ఉంది. ఇది సంవత్సరంలో ఉన్న 365.25 రోజులని 12 నెలలతో సమానంగా విభజించబడింది. ఇప్పుడు అస్సలు క్యాలెండర్ ఎలా వచ్చింది మరియు వాటి వెనుక ఉన్న స్టోరీ తెలుసుకుందామా? ఈనాటి క్యాలెండర్ కి తొలిరూపాలు ఏవి అని చూస్తే ముఖ్యముగా రోమన్, ఈజిప్టు, గ్రెగేరియన్ విధానాల గురించి చెప్పుకోవాలి. రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే రోమన్ చక్రవర్తి కాలంలో ఏడాదికి 304 రోజులుగా నిర్ణయించారు. వీటిని 10 నెలలుగా విభజించారు. అప్పట్లో మార్చితో కొత్త ఏడాది ప్రారంభమయ్యేది. ఆ తర్వాత క్రీస్తు పూర్వము 7వ శతాబ్దము దగ్గరికి వస్తే రోమ్ ని పాలించిన సుమా పాంపిలియాస్ ఏడాదిని 12 నెలలుగా విభజించాడు. రోజుల సంఖ్య ఏడాదికి 354 రోజులుగా చెప్పాడు. అయితే సరిసంఖ్యలు శుభకరం కావనే నమ్మకంతో ఒక రోజును కలిపి ఏడాదికి 355 రోజులుగా నిర్ణయించారు. క్రీస్తు పూర్వము 153లో ఏడాది ప్రారంభాన్ని మార్చి నుంచి జనవరికి మార్చారు. కానీ చంద్రుడి గమనము, సూర్యుడు గమనము ప్రకారము చూస్తే ఏడాదికి రోజుల లెక్కల్లో తేడాలు ఉండేవి. ఈ గందరగోళాన్ని సవరించడానికి రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ ప్రయత్నించారు. క్రీస్తు పూర్వము 46లో ఈజిప్టు వెళ్లిన ఆయన అక్కడ ఏడాది విభజించిన విధానాన్ని తెలుసుకుని రోమ్లో అమలు చేశాడు. దాని ప్రకారము ఏడాదికి 365.25 రోజులుగా లెక్కగట్టారు. జనవరి, మార్చి, మే, జూలై, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్ నెలలకు 31 రోజులుగా, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ నెలలకు 30 రోజులుగా, ఫిబ్రవరి నెలకి 28 రోజులుగా నిర్ణయించారు. అయినా పావురోజు మిగిలిపోయింది. దాన్ని 4 ఏళ్లకొకసారి ఫిబ్రవరికి కలపాలనుకున్నారు. ఇదే జూలియస్ క్యాలెండర్. అయితే జూలియస్ సీజర్ తర్వాత క్యాలెండర్ల రూపకర్తలు తప్పుగా అర్థం చేసుకుని 3 ఏళ్లకోసారే ఫిబ్రవరికి ఒక్కో రోజును కలిపేయడం మొదలెట్టారు. ఇది క్రీస్తు శకము 8 వరకు కొనసాగింది. దీన్ని గమనించిన అగస్తస్ అనే చక్రవర్తి అంతవరకు జరిగిన తప్పును సరిదిద్దడానికి 4 ఏళ్లకు ఒకసారి ఒక రోజును కలిపే పద్ధతిని ఆపించాడు. ఆపై క్రీస్తు శకము 567లో తిరిగి కొత్త సంవత్సరాన్ని మార్చికి మార్చేశారు. తర్వాత రోజుల్లో లెక్కలో ఖచ్చితత్వము పెరిగి ఏడాదికి 365.242199 రోజులుగా గుర్తించారు. ఇందువల్ల ఏడాదికి 11 నిమిషాల 14 సెకనులు వంతున తేడా వస్తూ క్రీస్తు శకం 1572 వచ్చేసరికి ఏకంగా 10 రోజుల పాటు క్యాలెండర్ లెక్క తప్పింది. దీన్ని 13వ పోప్ గ్రెగొరీ సరిదిద్దించారు. అయిన ఏటా 0.0078 రోజుల తేడా తప్పలేదు. అందువల్ల ప్రతి 400 ఏళ్లకి లీపు సంవత్సరాన్ని వదిలివేయాలని నిర్ణయించారు. అందువల్లే 400తో భాగించబడే శతాబ్ది సంవత్సరాలకే లిప్ నిబంధన ఉండాలనే సవరింపు వచ్చింది. కాబట్టే 1700, 1800, 1900 మామూలు సంవత్సరాలే, 2000 మాత్రము లీపు సంవత్సరము. అలాగే కొత్త సంవత్సరము జనవరితో ప్రారంభమవ్వాలని నిర్ణయించారు. క్రీస్తు శకము 1582లో అమలులోకి వచ్చిన ఈ గ్రెగోరియన్ క్యాలెండరే ఇప్పటి మన క్యాలెండర్ కి నాంది.